దయచేసి అర్థం చేసుకోండి. ఐశ్వర్య మెంటల్ కండిషన్ అలా ఉంది. ఈ విషయాలేవి ఐశ్వర్య దాకా వెళ్ళకూడదు. సూర్య, తీసుకోమ్మా. ఏంటి మావయ్య ఇది? నా ఆస్తిలో వాటా అనసూయ. నాకెందుకు ఇస్తున్నారు? తప్పు ఒప్పు, నేను నమ్మిన మార్గంలో వెళ్ళాను. నీకు ఇష్టం లేని పెళ్లి చేశాను. కోరుకున్న వాడికి దూరమైన నీ శాపమో ఏమో గాని నా బిడ్డ కూడా కాపురానికి దూరంగా ఉంది. నీ మాట నిజమైంది. నేను గెలిచానో ఓడానో అర్థం కావట్లేదు. నీకు పెళ్లి చేయడం తప్పు, ఇలా అంతా అయ్యాక బాధపడటం తప్పు, ఇప్పటికీ నాకు తెలియదు. నేను చేసిన తప్పుకు నా బిడ్డను శపించు అనసూయ. అది తన భర్తతో హాయిగా సుఖంగా ఉండాలని దీవించమ్మా. నీకింకా కోపం చల్లారకపోతే నన్ను శిక్షించమ్మా. నన్ను శిక్షించు. మామా, నేను మనని ప్రేమించిన మాట నిజం. నువ్వు వరదరాజుకి నన్నిచ్చి బలవంతంగా పెళ్లి చేసినప్పుడు నిన్ను వరదని ఇద్దరిని నరికి పారేయాలనుకున్నాను. నా బొందులో ప్రాణం ఉండగా నా మానం, ప్రాణం, ప్రేమ అన్నీ నా భర్తకు దక్కకూడదనుకున్నాను. ఈ పెళ్లి చేసిన నిన్ను, నీ కుటుంబాన్ని సర్వనాశనం చేయాలనుకున్నాను. అందుకే నీతో పాటు ఇక్కడికొచ్చాను. ఇది నిజం. కానీ అనుకున్నది జరగలేదు. వరదలోని మంచితనం, మానవత్వం నన్ను పూర్తిగా మార్చేశాయి. ఆయనలోని శాంతం, సహనం నన్ను మనిషిగా మార్చాయి. నిజం మావయ్య, నా భర్త ప్రేమ నన్ను మీనాక్షి పెళ్లిలో కన్నీళ్లు పెట్టుకునేంతగా కదిలించింది. ఈ అనుభవాలు నాలో కొత్త అనుభూతిని కలిగించాయి. కొత్త
ఆలోచనలు కలిగించాయి. మారిన మనిషిగా చెప్తున్నాను మామ, మీనాక్షి కూడా తన జీవితాన్ని చక్కదిద్దుకుంటుంది. శ్రావణ్తో తన ప్రేమను పండించుకుంటుంది. నిజమైన ప్రేమ శ్రావణ్లో ఉండాలే గాని మీనాక్షి అతన్ని గుండెల్లో పెట్టుకుని పూజించుకునే రోజు వస్తుంది. నువ్వేం దిగులు పడకు మామా. అయ్యో ఏంటమ్మా ఇది? నా భవిష్యత్తు బాగుండాలని ఆశీర్వదించండి మామా. నా కోసం ఎంత త్యాగం చేసినా అనసూయ కోసం నేనేం చేయలేనా? చేయాలి, చేసి తీరాలి. ఎస్, అదే చేయాలి. ఇక్కడే లేరు, ఎక్కడికి వెళ్ళినట్టు? ఏంటి ఈ అరుంధతి ఎక్కడికి పోయినట్టు? ఏంటి మేడం ఇక్కడేం చేస్తున్నారు? భవిష్యత్ ఆలోచిస్తున్నాను. వాళ్ళదా? వాళ్లకు భవిష్యత్తే ఉంది పిచ్చిమహమా, ఏడుపులు గొడవలు తప్ప. అలేఖ్య గారు సూర్య గారు ఒకే ఇంట్లో ఉండిపోయేలా పందెం వేసుకున్నారు. అందులో ఎవరు గెలిచినా వాళ్ళిద్దరినీ ఆ దేవుడు కూడా విడదీయలేడు. అందుకే ఆ పని దయ్యం చేస్తుంది. ప్రస్తుతం ఐశ్వర్య యొక్క గాజు బొమ్మ, చిన్న రాయి, సంతోష్ లేళ్లను తనకు కడుపు లేదనో లాంటి చిన్న రాయి విసిరితే చాలు ఆమె జీవితం ముక్కలు ముక్కలైపోతుంది. అలా జరిగినాడు సూర్య ఊరుకోడు, తోడు వెళ్తాడు. ఆ మాత్రం కారణం చాలు అలేఖ్య పెట్రోల్ లేకుండా తన కొంప తనే తగలబెట్టుకోవడానికి. అంతా బానే ఉంది మేడం, కానీ ఐశ్వర్య గారికి ఆ నిజాలు చెప్పేదెవరు? ఆమెను పిచ్చిదాన్ని చేసేదెవరు? లావణ్య. అంటే లావణ్య నా మనిషి. నీలాగే లావణ్య కూడా ఇప్పుడు నా మనిషి. మేడం, టాబ్లెట్స్ వేసుకోండి. అబ్బా తప్పదా? పోనీ ఈ పూటకు మానేసేయండి. అమ్మో, మరి నా బుజ్జితనికి ఏమైనా ప్రాబ్లం రాదా? ఏముందని ప్రాబ్లం రావటానికి? అంటే
అంటే ఇప్పుడు ఆ బుజ్జిదానికి సమస్య ఉందని ప్రాబ్లం రావటానికి అంటున్నాను. అమ్మో వద్దులే, సూర్యకి తెలిస్తే అనవసరంగా గొడవ అవుతుంది. ఇటు నీకేం కాదక్క, నీకేం కాదక్క. నిజంగానే నాకేం కాదురా. అక్క నీకేం కాదు. ముందు మీనాక్షికి ఏం కాకుండా కాపాడు. వెళ్ళరా, వెళ్ళు. పెళ్ళయ్యాక ఆ అక్కే అక్కర్లేకుండా పోయిందా నీకు? రేయ్, నేను నీకు అక్కర్లేనప్పుడు నువ్వు కూడా నాకు అక్కర్లేదు. అబ్బా, అది కూడా నా వల్ల కావడం లేదురా. ఎలా? ఎస్, ఆ పని చేద్దాం. అన్నయ్య, ఏం చేస్తున్నావమ్మా? ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నానన్నయ్య. నెల క్రితం ఆకతాయితనంతో గంతులేస్తున్న చిన్న పిల్లని చూశాను. వారం క్రితం ప్రేమించిన వాడి కోసం ఎదురు చూసే కన్నె పిల్లని చూశాను. ఇప్పుడు 60 ఏళ్ల జీవితాన్ని 20 ఏళ్లలో చూసిన ఆడపిల్లని చూస్తున్నాను. ఎంత తేడా అమ్మా. జీవితం అన్నీ నేర్పుతుంది కదన్నయ్య. ఇన్ని నేర్పిన జీవితం ఎదురైన అనుభవాల్ని భవిష్యత్తుకు ఎలా అనుకూలంగా మార్చుకోవాలో నేర్పలేదామా నీకు? ఎదురైంది మలుపైతే మార్చుకోవచ్చన్నయ్య, మరణమైతే అవునమ్మా, మొన్నెందుకు ఫోన్ చేశావు? ఏమైంది? జీవితం తలకిందులవ్వటం మొదలైందన్నయ్య. ఐశ్వర్య వద్దునా? అమ్మ మీనాక్షి, ఐశ్వర్య. మీనాక్షి, నా ఫోన్ లిఫ్ట్ చేయవా? ఎలా లిఫ్ట్ చేయవో చూస్తాను. అమ్మా మీనాక్షి, రేపు మాట్లాడమ్మా.
మాట్లాడు మీనాక్షి, ఎవరిది కాల్? నాకే అన్నయ్య, మా ఫ్రెండ్. మాట్లాడమ్మా. హలో. ఏం మరదల పిల్ల, నేను గుర్తున్నావా? నన్ను ఐశ్వర్య అంటారులే. అదేంటి నువ్వు గుర్తుండకపోవడం ఏంటి? మీనాక్షి, నీ వాయిస్ అలా ఉందేంటి? హలో మీనాక్షి. చెప్పమ్మా వదినమ్మా. అమ్మా, ఇప్పటికి లైన్లోకి వచ్చావన్నమాట. గుడ్. మీనాక్షి, విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమంటున్నాడు మా సాత్విక్? హలో మీనాక్షి. మీనాక్షి, మీనాక్షి. చెప్పొదినా. ఏంటి మొగుడు పేరు చెప్పగానే అంత సిగ్గేసిందా? మాటే రాలేదు. చెప్పు, ఏమంటున్నాడు మా సాత్విక్? అబ్బా, అసలు వదిలిపెట్టడం లేదు తెలుసా. బోర్ కొడుతుంది వదినా. ఛీ, దొంగ మొహం. సర్లే, వాడికివ్వకు. వాడంతట వాడే కాల్ చేయని. చూస్తాను ఎప్పుడు చేస్తాడు. అవును, ఉన్నాడా అక్కడ? వింటున్నాడా? లేదు వదినా, స్నానానికి వెళ్ళాడు. ఓ, సరే సరే, జాగ్రత్తమ్మా. వీలు చూసుకుని ఇంటికి రండి. సరేనా? అలాగే వదినా. ఓకే మీనాక్షి, ఆల్ ది బెస్ట్. ఉంటాను. బాయ్. బాయ్ వదినా. నా క్లాస్మేట్ పెద్దమ్మా, ఆట పట్టిస్తూ వదినా అంటుంటాను. సర్లేమ్మా, నేనెందుకు వచ్చానంటే మొన్న పెళ్లికి ముందు ఏంటన్నా ఇదంతా? అసలేం జరుగుతోంది? ఎలా చెప్పమంటావు శ్రీకర్? ఏ యుద్ధంలోనైనా ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడిపోతారు. ఒకరు లాభపడతారు, మరొకరు నష్టపోతారు. కానీ ఆలుమొగల యుద్ధంలో వాళ్ళిద్దరూ ఓడిపోతారు, పక్కనున్న వాళ్ళు నష్టపోతారు. మీనాక్షి పెళ్లి విషయంలో అదే జరిగింది. సాత్విక్ మీనాక్షిల ప్రేమను గెలిపించాలని నాతో పాటు ఐశ్వర్య, సంతోషులు కూడా నిర్ణయించుకున్నారు. యుద్ధం మొదలైంది. ఇలాంటి పరిస్థితుల్లో ఐశ్వర్యకు తోడుగా నిలవాల్సి వచ్చింది. మన వల్ల గాయపడ్డ హృదయం తంది. ఆ మాత్రం సహాయం అందించకపోతే మనం మనుషులమే కాదనిపించింది. సూర్య, శ్రీకర్, ఎక్కడా? అందరూ ఇక్కడికి ఎందుకు వచ్చాం?
అండి చిన్న గెట్ టుగెదర్ ఫాస్ట్ ఫాస్ట్. పదన్నయ్య. ఏంటి మేడం, ఏం చేస్తున్నారు? కడుపుతో ఉన్న మనిషి మంచి మ్యూజిక్ వింటూ మంచి బుక్స్ చదవాలంట. ఇదిగో ఇలాంటి బుజ్జిగాళ్ళ ఫొటోస్ చూస్తుండాలట. అప్పుడే పుట్టే బిడ్డ అందంగా ఆరోగ్యంగా ఉంటుందట. అయినా స్టాఫ్ నర్సువి, నీకు తెలియకపోవడం ఏంటి? తెలుసు, అందుకే అడుగుతున్నా. అవి మీకెందుకు? అదేంటి, ఇవి ప్రెగ్నెంట్ లేడీకి అవసరం. అంటే నాకు అవసరమే కదా. ఓ అలా అంటారా? అవునవును, మీరిప్పుడు ప్రెగ్నెంట్ కదా, మీకేం అవసరమే. అతికించండి, నేను హెల్ప్ చేయనా? నో ప్రాబ్లం. ఇదేం స్ట్రెయిన్ అయ్యే పని కాదు కదా, నేను చూసుకుంటాను. అరే టైం 9 అయింది, ఇంటికెళ్ళవా? వెళ్ళమంటారా? అదేంటి ఇంటికెళ్ళకుండా ఎలా? పద, నిన్ను బస్ స్టాప్ లో డ్రాప్ చేసి నేను కొనుక్కోవాల్సినవి కొన్నున్నాయి, అవి కొనుక్కుని తెచ్చుకుంటాను. అదేంటి మేడం, మీరు డిశ్చార్జ్ అయింది ఈ రోజే కదా, అప్పుడే తిరగటం మొదలు పెడతారా? అబ్బా, అమ్మమ్మలా మాట్లాడుకో. ఏ మాత్రానికి నేనే కందిపోను గాని పద పద. అవును, మీరెక్కడుంటారు? వినయ్ కాలనీ మేడం. ఓ అవును మేడం, మన ఇంట్లో ఆడమనిషి ఫోటోకి దండ వేసింది, ఆవిడెవరు మేడం?